హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ పత్తి దినోత్సవం గురించి చెప్పుకుందాం. పత్తి యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను గుర్తించడంతో పాటు పత్తిపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవం జరుపుకుంటారు. పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా భారతే 40% పత్తిని పండిస్తోంది. దేశంలో పత్తి పంట దాదాపు 6 మిలియన్ పత్తి రైతులకు జీవనోపాధిని అందిస్తోంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు, అతిపెద్ద వినియోగదారుగా భారతదేశం కొనసాగుతోంది. పత్తి గింజలు, పత్తి ఫైబర్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. వైద్య రంగం, పశుగ్రాసం, పంట నూనె పరిశ్రమలతో పాటు వస్త్ర పరిశ్రమకు పత్తే ముడిసరుకు. మొదటి పత్తి దినోత్సవం 2019లో మొదటిసారిగా పత్తి దినోత్సవాన్ని నిర్వహించారు. జెనీవాలో అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ, ప్రపంచ వాణిజ్య సంస్థ పత్తి దినోత్సవాన్ని మొదలుపెట్టాయి. కాటన్ ఉత్పత్తి చేసే 4 దేశాలైన బెనిన్, బుర్కినా ఫాసో, చాడ్, మాలి ప్రపంచ పత్తి దినోత్సవం కోసం ఆగస్టు 30న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అధికారిక ప్రతిపాదన చేశాయి. ప్రపంచ పత్తి దినోత్సవం 2025 థీమ్ పత్తికి మంచి భవిష్యత్తును ఇవ్వడం ప్రపంచ పత్తి దినోత్సవం 2025 థీమ్. అంతేకాకుండా ప్రపంచ పత్తి దినోత్సవం పత్తిని సాగు చేసే రైతులు, కూలీలు, వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచడం. ప్రపంచ పత్తి దినోత్సవం ప్రాముఖ్యత ఏంటి? పత్తి ఉత్పత్తి, మార్కెటింగ్ గురించి పత్తి రైతులు, పరిశోధకులు, ప్రాసెసర్లు, ఇతర వాటాదారులకు తెలియజేయడం కోసం ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రపంచ పత్తి దినోత్సవం రైతులు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక అభివృద్ధికి ప్రేరణిస్తుంది. ప్రపంచ పత్తి దినోత్సవం చరిత్ర. పత్తి ఉప ఉత్పత్తిదారుల చొరవతో పత్తి సాగును అభివృద్ధి చేయటం, పత్తి సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రపంచ వాణిజ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ప్రతి ఏడాది ప్రపంచ పత్తి దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. చాలా దేశాల్లో కరువు, అధిక వర్షాలు, వడగాల్పులు పత్తి పంటను దెబ్బకొడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా పత్తిని పండించే దేశమైన ఇండియాలో భారీ వర్షాలు, తెగుళ్లు పత్తి పంటకు శాపంగా మారాయి. నిన్న మొన్నటి దాకా ఇతర దేశాలకు పత్తిని ఎగుమతి చేయగా ఇప్పుడు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాలో హీట్ వేవ్ కారణంగా రాబోయే పంట గురించి ఆందోళనలు ఉన్నాయి. ఈసారి అక్కడ పంట దిగుమతులు భారీగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతిపెద్ద వస్తు ఎగుమతిదారు అయిన అమెరికాలోనూ కరువు పత్తిని నాశనం చేస్తోంది. గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగుబడులు పడిపోతాయని సాగు రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఎగుమతిదారు అయిన బ్రెజిల్ తీవ్రమైన వేడి, కరువుతో పోరాడుతోంది. ఇక్కడ ఇప్పటికే దిగుబడి దాదాపు 30% తగ్గింది. వాతావరణ మార్పుల వల్ల సంభవించిన ఈ వైపరీత్యాల వల్ల పత్తి సరఫరా అన్ని చోట్ల బాగా తగ్గింది. దీంతో వీటి ధరలు 30% వరకు పెరిగాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ధరలు 2011 నుండి అత్యధిక స్థాయిని తాకాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దుస్తుల సరఫరాదారులు మార్జిన్లు తగ్గాయి. టీ-షర్ట్లు, డైపర్ల నుంచి పేపర్, కార్డ్బోర్డ్ వరకు ప్రతి దాని ధరలను పెంచాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. చిల్డ్రన్స్ ప్లేస్ CEO జేన్ ఎల్ఫెన్స్ ఈ విషయంపై మాట్లాడుతూ పత్తి ధరల పెరుగుదల తమకు చాలా పెద్ద సమస్య అని స్పష్టం చేశారు. మరికొన్ని నెలల తర్వాత పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. బ్రెజిల్లో పరిస్థితి దారుణం. బ్రెజిల్లో పత్తి రైతుల సంఘం అబ్రపా లెక్కల ప్రకారం ఇక్కడ కరువు కారణంగా ఇప్పటికే 2 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా ఆగిపోయింది. ఈ దేశంలో ఈ సంవత్సరానికి కోతలు దగ్గర పడుతున్నాయి. ఉత్పత్తి ఈసారి 2.6 మిలియన్ టన్నుల కంటే తక్కువ ఉంటుందని అంచనా.
బ్రెజిల్ పత్తి పంట సాగుతో 10% వాటా కలిగిన అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారు బోమ్ ఫ్యూట్రో గ్రూప్కు మునుపటి సీజన్తో పోలిస్తే దిగుబడి 27% తగ్గింది. ఈ దేశంలోని బహియా రాష్ట్రంలో సావో డెసిడెరియాలో సాగు చేస్తున్న జూలియో సేజర్ బూసిటో కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఎండిపోవడం వల్ల దూది గింజల సంఖ్య తగ్గుతోందని, దేశంలోని అన్ని ప్రధాన పెరుగుతున్న ప్రాంతాల్లో వీటి బరువు తగ్గుతుందని ఆయన అన్నారు. అమెరికా ఈ నెలలోనే పంట కోతల సీజన్ మొదలైంది. ఈసారి ఉత్పత్తి 28% పడిపోతుందని అంచనా. కరువు కారణంగా అమెరికా ప్రభుత్వం కొలరాడో నది నుండి నీటిని రేషన్ పద్ధతిలో సరఫరా చేస్తుంది. ప్రపంచంలోని పత్తి ఎగుమతుల్లో సగభాగం అమెరికా, బ్రెజిల్ నుంచే ఉంటుంది. అయితే ఆసియా, యూరోప్ దేశాలు ఎకానమీలు బలహీనంగా ఉన్నందున ఈసారి దుస్తుల కొనుగోలు కూడా తక్కువగా ఉండొచ్చని అంటున్నారు. అయినప్పటికీ రాబోయే నెలల్లో మాత్రం పత్తి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని నాష్విల్లేలోని హెచ్ పాయింట్ గ్లోబల్ మార్కెట్ సీనియర్ రిలేషన్ మేనేజర్ యాండీ రయాన్ అన్నారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బ్రెజిల్తో సహా ప్రాంతాల్లో అకాల వర్షాలు పత్తి నాణ్యతను తగ్గించాయి. దీంతో బ్రెజిల్ వంటి దేశాల రైతులు సాగు విస్తీర్ణాన్ని పెంచడంపై ఫోకస్ చేశారు. పత్తి కేవలం నూలు వస్త్రాల ఉత్పత్తికి వాడే దూదిని అందించే వాణిజ్య పంటగానే సాధారణంగా పరిగణిస్తుంటాం. కానీ అంతర్జాతీయంగా దీనిని వాణిజ్య పంటగానే కాకుండా ఆహార, చమురు పంటగా కూడా గుర్తిస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీన ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా అనేక అంతర్జాతీయ సంస్థలు వ్యాప్తిలోకి తెచ్చిన సమాచారంలో ఇదొక ముఖ్యాంశం. పత్తి గింజల నుండి తీసిన నూనెను పంట నూనెగా వాడుతున్నాం. పత్తి గింజల చెక్కను పశుదానాలో కలిపి పాడి పశువులకు మేపుతున్నాం. కొన్ని దేశాల్లో పత్తి గింజల నూనెను జీవ ఇంధనం తయారీకి కూడా వాడుతున్నారు. ఆ విశేషాలు కొన్ని. ప్రపంచంలో అత్యధికంగా పత్తి సాగు చేస్తున్న దేశం భారత్. 23% పత్తి మన దేశంలోనే పండుతోంది. 60 లక్షల మంది పత్తి సాగు చేస్తుండగా మరో 40 నుండి 50 లక్షల మంది పత్తి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు 3,20,00,000. ఇందులో దాదాపుగా సగం మహిళా రైతులే. వీరిలో ఎక్కువ మంది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. ఇప్పటి వరకు ప్రపంచ పత్తి దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 7వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జహీర్ ఖాన్ ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు. టెస్ట్ క్రికెట్లో 300 వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన 4వ భారతీయుడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. 2013లో జోహెన్నెస్బర్గ్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన జహీర్ రెండో ఇన్నింగ్స్లో జాక్వెస్ కలిస్ను అవుట్ చేసి 300వ వికెట్ సాధించాడు. కలిస్ లాంటి స్టార్ బ్యాట్స్మెన్ను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనతను అనుభవించాడు. జహీర్ వేసిన ఇన్సైడ్ ఎడ్జ్ బాల్ను జడ్జ్ చేయడంలో పొరబడిన కలిస్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో జహీర్ ఖాన్ విజయం సాధించాడు. జహీర్ ఖాన్ 1978 అక్టోబర్ 7న శ్రీరాంపూర్, అహ్మద్నగర్ జిల్లా, మహారాష్ట్రలో జన్మించారు. శరత్ కేల్కర్ భారతదేశానికి చెందిన టీవీ, టెలివిజన్ నటుడు, వాయిస్ ఆర్టిస్ట్. ఆయన 2004లో హిందీ సినిమా హల్చల్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తెలుగు, తమిళ్, మరాఠీ భాషా సినిమాల్లో నటించాడు. శరత్ కేల్కర్ అక్టోబర్ 7, 1976న గ్వాలియర్లో జన్మించారు. 2004లో కేల్కర్ దూరదర్శన్లో ప్రసారమైన ఆక్రోష్ షోతో తన టెలివిజన్ అరంగేట్రం చేశాడు. ఇందులో అతను ఇన్స్పెక్టర్ సచిన్ కులకర్ణి పాత్రను పోషించాడు. 2007లో కేల్కర్ రాక్ అండ్ రోల్ ఫ్యామిలీతో పాటు మాజీ హీరో హోండా సారే గమాపా ఛాలెంజ్ 2007 పోటీదారు మౌలీ డేవ్తో కలిసి హోస్ట్గా వ్యవహరించాడు. 2009లో ఎన్డీటీవీ ఇమాజిన్లో పతి పత్ని ఔర్ వో అనే కార్యక్రమానికి కేల్కర్ హోస్ట్గా ఉన్నారు. యుక్తా ఇంద్రలాల్ ముఖి భారతదేశానికి చెందిన మోడల్, టెలివిజన్, సినిమా నటి, పౌర కార్యకర్త, మిస్ వరల్డ్ 1999 విజేత.
యుక్త 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా కిరీటాన్ని గెలుచుకుంది. యుక్త ఇంద్రలాల్ ముఖి 1977 అక్టోబర్ 7న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. ముఖి 2001లో తమిళ చిత్రం పూవెల్లం ఉన్వాసం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. అక్కడ ఆమె యుక్తాముఖే అనే పాటలో కనిపించింది. ఆమె 2002లో ఆఫ్తాబ్ శివదాసానితో నటించిన ప్యాసాతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అని తేలింది. ముఖి మార్కెట్లో నటించారు, కానీ గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. 2003లో ఆమె కబ్ క్యో కహా హమ్ తీనోపై సంతకం చేసింది. అయితే ఆ తర్వాత 2 చిత్రాలు ఆగిపోయాయి. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.